నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. 2020లో వచ్చినటువంటి కరోనా పేరు వింటే చాలు ప్రపంచ దేశాలు మొత్తం వణికిపోతూ ఉంటాయి. మరి 2020 తర్వాత అంటే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఆ కరోనాకి ఏదో ఒక రకంగా కంప్లీట్ నివారణ అన్నట్టుగా దానికి సంబంధించినటువంటి కొన్ని వ్యాక్సిన్స్ కూడా ప్రజలు తీసుకున్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఆ వైరస్‌ని మాత్రం పూర్తిగా నిర్మూలించలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక టైంలో కరోనాకి సంబంధించినటువంటి అంశాలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూనే ఉన్నాయి. అండ్ ఒక ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఏదో ఒక దేశంలో ఏదో ఒక ఇయర్‌లో మాత్రం ఖచ్చితంగా చాలా హైప్ వస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే సింగపూర్ కానీ, హాంకాంగ్ కానీ, థాయిలాండ్ కానీ, చైనా కానీ ఇలాంటి దేశాల్లో అయితే ఇప్పుడు మాత్రానికి కరోనా చాలా విజృంభిస్తుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇప్పటికే చాలా టైట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈవెన్ బెడ్‌లు కూడా దొరకని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి తరుణంలో నిన్న మనం చూసుకున్నాము, ఈ కరోనా ఇంపాక్ట్ అనేది ఐపీఎల్ మీద కూడా పడింది అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఐపీఎల్‌లో ఒక ప్లేయర్‌కి కూడా కరోనా రావడంతో ఆయన ట్రావెలింగ్ చేయడానికి ఇబ్బందికరంగా ఉంది. అండ్ కరోనా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా క్వారంటైన్ చేయాలి అండ్ ప్రజలందరికీ దూరంగా ఉండాలి కాబట్టి ఆయన కూడా ఐపీఎల్‌లో ఆడలేను అన్నట్టుగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం జరిగింది.